ఈరోజు మనం ఒక గొప్ప ఊరేగింపును చేసి ఉన్నాం. కొండపావులూరులో చేసామా? చేస్తాం. ఏంటి ఆ ఊరేగింపు? మాణికొమ్మలతో ఏంటి ఊరేగింపు? ఏంటి? యేసు ప్రభువుని గాడిద మీద ఊరేగించుకుంటూ అక్కడికి తీసుకొచ్చాం. మత్తయి శుభవార్త, టైం లేదుగా, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా వాక్యంలో. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆయన యెరూషలేములోనికి ప్రవేశించుచు ఈయన ఎవరో అని ప్రజలలో కలకలము కలిగెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన యెరూషలేములోనికి ప్రవేశించుట వలన అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఏమొచ్చింది? కలకలం. కలకలం అంటే ఏంటమ్మా? కలకలం అంటే ఏంటి? అలజడి. అలజడి అంటే ఏంటి? కలవరం. కలవరం అంటే ఏంటి? ఆందోళన. ఆందోళన అంటే ఏంటి? గందరగోళం. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన ఊరు ఎవరో ఒక గొప్ప వ్యక్తి వస్తూ ఉన్నాడు. ముందుగా మేళతాళాలు, భజంత్రీలు, లేకపోతే ఇంకా ప్రజలు అనేక మంది వచ్చి అక్కడ నిలబడి బారులు తీరున్నారు. ఆ మైక్ ద్వారా మనకి సౌండ్లు వినపడుతున్నాయి. అప్పుడు మనం ఇంట్లో ఏమనుకుంటాం? ఎవరో వస్తున్నారు, ఎవరో వస్తూ ఉన్నారు. ఆనాటి ప్రజలకు కూడా ఆయన ఎవరో యెరూషలేము వస్తూ ఉన్నాడు అని ప్రజలందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తూ, ఎవరాయన? ఎక్కడి నుంచి బయలుదేరాడు ఆయన? ఎక్కడ బయలుదేరాడమ్మా? ఒలీవ కొండ దగ్గర నుంచి బయలుదేరాడు ఆయన. ఎక్కడ బయలుదేరాడు? ఒలీవ కొండ ప్రాంతం నుంచి బయలుదేరి ఎక్కడికి వస్తున్నాడు ఆయన? యెరూషలేముకి వస్తూ ఉన్నాడు. ఆయన బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు ఆయనను వెంబడిస్తూ వచ్చారు. ఆ ఊరేగింపుగా వస్తూ ఉన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు ఆ ఊరేగింపులో? ఈరోజు మనం ధ్యానం చేశాం కదా, ఈ యొక్క మత్తయి శుభవార్త, మార్కు శుభవార్త, లూకా, యోహాను శుభవార్తలన్నిటిలో కూడా ఈరోజు ప్రభు యొక్క ఊరేగింపు గురించి లేఖనాల్లో రాయబడి ఉంది. మత్తయి గారి శుభవార్త చూసినట్లయితే 1 నుంచి 11 వచనాలు చూసినట్లయితే ఈ ఊరేగింపులో ఎవరెవరు ఉన్నారో అక్కడ స్పష్టంగా తెలుస్తుంది మనకి. ఎవరున్నారు? 7 రకాలైనటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. వాక్యాలు మనం చూస్తే ఎంతమంది ఉన్నారమ్మా? 7 రకాలైనటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు, గాడిదని పంపించినటువంటి యజమాని ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రజలు ఉన్నారు, దేవుని ఆరాధనను ఆపేయాలనుకున్నటువంటి ప్రజలు ఉన్నారు, కుంటివారు, గుడ్డివారు ఉన్నారు. యెరూషలేము ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నారు. దేవాలయమును దొంగల గృహగా మార్చినటువంటి ప్రజలు కూడా అక్కడ ఉన్నారని ఈ యొక్క 11 వచనాల్లో స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి ఊరేగింపులో ఎన్ని రకాల ప్రజలు ఉన్నారమ్మా? 7 రకాల ప్రజలు ఉన్నారు. ఈరోజు మనం ధ్యానం చేశాం. అయితే ఈ ప్రజలందరూ కూడా ఊరేగించుకుంటూ తీసుకొస్తూ ఉంటే ఆ యెరూషలేములో అందరికీ ఈయన ఎవరో తెలియలే. ఆయన ఎవరో కూడా, ఎవరు వస్తున్నారో కూడా వారికి, ఆ వచనం చదువుమా, ఎవరు వస్తున్నారో కూడా వారికి తెలియలేదు. అదే వచనం చదవమ్మడి. ఆయన యెరూషలేము నగరమునకు ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని ప్రజలలో కలకలము కలిగెను. ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు. యేసయ్య వస్తున్నాడు, లోకరక్షకుడు వస్తున్నాడు, ఇది ఎవరికి కూడా ఆయనకి అర్థం కాలేదు. ఎవరో వస్తున్నారు. ఈరోజు మనం కూడా ఎవరో వస్తున్నా, ఆయన ఎవరో మనకి తెలియదు. తెలియనట్టే మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన ఎవరో మనము తెలియనట్లుగా నానాటి ప్రజలు ఉన్నట్లుగానే మనము కూడా జీవిస్తున్నాం అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆయన ఎవరో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఆయన ఎవరు? వారికి వచ్చినటువంటి ప్రశ్న మనకు కూడా రావాలి, మన హృదయంలో కూడా. నిజమే కదా, ఊరేగింపులైతే పాల్గొన్నాము, మట్టలైతే పట్టుకున్నాము, కొమ్మలైతే పట్టుకున్నాము, బట్టలైతే వేసాము. మరి ఎవరైనా జై జై ధ్వానాలు చేశాము, అన్నీ చేశాము. ఆయన ఎవరు?
యేసుక్రీస్తు ప్రభు వస్తూ ఉంటే ముందు కొంత జనం ఉన్నారు, వెనక కొంత జనం ఉన్నారు. వాళ్ళందరూ కూడా దావీదు కుమారునికి, దావీదు కుమారునికి ఊరేగిస్తున్నారు. అరుపులు వినపడుతున్నాయి, కేకలు వినపడుతున్నాయి. కొంతమంది అయోమయంలో పడిపోయారు. కొంతమంది ఏమంటున్నారు, ఈయనకేంటి ఎంత ఫాలోయింగ్ ఉంది, ఎవరైనా ఈయన ఇంతమందిని ఎక్కడ పోగు చేశాడు, ఇంతమంది జనం ఈయన వెంబడిస్తూ ఉన్నారు, ఎవరైనా? ఈ ప్రశ్నకు సమాధానము మన యొక్క గ్రంథములో మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనే వ్రాయబడి ఉంది. మొదటి వచనం చూడండి, మొదటి వచనం చదవమా. మొదటి వచనమేనా? యెరూషలేమును సమీపించుచు ఒలీవ కొండ దగ్గరనున్న బెత్పగే అనేటువంటి గ్రామమును చేరిరి. యేసు తన శిష్యులను ఇద్దరిని పంపించాను. యేసు ప్రభుకి శిష్యులు ఎంతమంది అమ్మా? యేసు ప్రభుకి శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మందిలో ఎందరిని పంపించారు ఆయన? మిగతా వాళ్ళు ఏమయ్యారు? హైదరాబాద్లో ఉన్నారా? ఇద్దరినే పంపించాడు ఆయన. కాబట్టి ఆ ఇద్దరు శిష్యులు కూడా ఆ యొక్క బెత్పగే అనేటువంటి గ్రామానికి వారు బయలుదేరి వెళ్ళారు. గుడ్ ఈవినింగ్ సార్, మీరే చెప్పండి. ఇప్పుడే అసలు స్టార్ట్ చేసింది, ఇప్పుడే. సరే చెప్పంటారా? గుడ్ ఈవినింగ్ ఫాదర్. గుడ్ ఈవినింగ్. ఇద్దరు శిష్యులు వెళ్ళారు. మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆయన దగ్గరే ఉన్నారు. ఆ శిష్యులు వెళ్ళారా, వెళ్ళలేదా అమ్మా? వెళ్ళారు. మనమైతే వెళ్తామా? ఎందుకని? దేన్ని తోలికి రమ్మన్నారు ఆయన? వాళ్ళు వాస్తవంగా మనలాగా ఉన్నట్టయితే ఏమనాలి? వాళ్ళు పెద్ద పెద్ద పనులకేమో వాళ్ళని పంపిస్తారా? గాడిదలను తోలికి రమ్మని బాగా పంపిస్తారా అని అంటారు. మన సంఘాల్లో కూడా అవే జరుగుతూ ఉంటాయి. కొంతమందిని కొన్ని పనులకు పంపించినప్పుడు, కొంతమందిని కొంత పనులకు పంపించినప్పుడు వాళ్ళు అదే మాటలు అంటూ ఉంటారు. ఆ పనులకైతే, బ్యాంకు పనులకి, షాపింగ్ పనులకి వాళ్ళని పంపిస్తారా? ఈ యొక్క గాడిదలను తోలికిరాడికి మమ్మల్ని పంపిస్తారా అని వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభుని వాళ్ళు వ్యతిరేకించారా? అయ్యా మేము వెళ్ళము, మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపించండి అన్నారా? ఎవరైతే ఇద్దరిని చూపించారో వాళ్ళిద్దరు శిష్యులు కూడా ఏ ఊరు వెళ్ళారు? బెత్పగే అనేటువంటి ఊరు వెళ్ళారు. యేసు ప్రభు వారిని పంపిస్తూ వారికి ఏమి తెలియజేశారు? ఎదుగో మీరు బెత్పగే అనేటువంటి గ్రామానికి చేరుకోండి. అక్కడ ఏముంటుంది అన్నాడు? ఒక గాడిద ఉంటుంది. ఆ గాడిద ఏ పరిస్థితిలో ఉంది? ఒక కొయ్యకు కట్టబడి ఉంటుంది. ఇటు చూడండి, అక్కడ ఏం కనపడదు, ఇటు చూడండి, చదవమన్నప్పుడు చదవండి, ఓకేనా? ఒక గాడిద కొయ్యకు కట్టబడి ఉంటుంది. దాని కట్లు విప్పి నా యొద్దకు దానిని తోలుకొని రండి. యజమానుడు వస్తే మీరేం చెప్పాలి? ఏం చెప్పాలి? అది ప్రభువునకు కావాలని, నా యజమానుడికి అది కావాలని తెలియచేయండి. అప్పుడు వెంటనే మిమ్మల్ని ఆ గాడిదను వదిలిపెడతాడు. మీరు దాన్ని తోలుకుని నా యొద్దకి రండి అన్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే 10వ వచనంలో మనం ధ్యానించాం. ఆయన ఎవరు? ఏముంది వాక్యంలో? ఆయన ఎవరు? ఎవరైనా ఇక్కడ తెలుస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారికి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? ఒలీవ కొండ నుంచి యెరూషలేముకి ప్రయాణమై వస్తూ ఉన్నాడు కదా, ఒలీవ కొండ దగ్గర ఉన్నాడు. బెత్పగే అయినటువంటి ఊరు చాలా దూరంలో ఉంది. ఆ ఊరిలో కట్టబడినటువంటి గాడిద పిల్ల యేసయ్యకి ఎలా తెలుసు? యేసయ్యకు ఎలా తెలుసు? ఆ గాడిద ఉందని ఎలా తెలుసు? ఆ గాడిద కొయ్యకు కట్టబడి ఉందని యేసయ్యకి ఎలా తెలుసు? ఒకవేళ గాడిద పిల్లను కట్లు విప్పితే ఎవరు వస్తారన్నారు? కట్లు విప్పేటప్పుడే యజమాని వస్తాడని యేసయ్యకి ఎలా తెలుసు? ఒకవేళ వస్తే ఆయన ఏం మాట్లాడతాడో యేసయ్యకి ఎలా తెలుసు? ఆయన ఈ మాట మాట్లాడతాడు, ఈ మాట మాట్లాడితే మీరు ఈ జవాబు చెప్పండి అని ప్రశ్న, ఆయన మాట్లాడేది, దానికి సమాధానం కూడా యేసయ్య ఎక్కడ ఉండే వారికి తెలియజేశాడు. అంటే యేసయ్య చెప్పింది అక్కడ జరిగిందా లేదా? జరిగిందా లేదు? వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు కట్టబడినటువంటి గాడిద అక్కడ ఉంది. దాని కట్లు విప్పటానికి వెళ్ళారు. యేసయ్య ఆజ్ఞాను ప్రకారం వెళ్ళారు. వెళితే కట్లు విప్పుతున్నప్పుడు ఎవరు వచ్చారు? యజమానుడు వచ్చాడు. యేసయ్య చెప్పిన మాట జరిగిందా లేదా? అక్కడ ఆ విప్పేటప్పుడు వాళ్ళు ఏమని అడిగాడు ఆయన? ఎందుకయ్యా దీనిని విప్పుతున్నారని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? కాబట్టి ఈ విషయము యేసయ్యకు ముందుగా ఎలా తెలిసింది?
అనే ఆయన ఎవరు దానికి ప్రశ్న ఇక్కడ జవాబు మనకు దొరుకుతా ఉంది. ఆయన సర్వ సృష్టిని కూడా ఒకేసారి చూడగలిగినటువంటి సర్వజ్ఞాని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుమా. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదియు లేదు. సర్వ సృష్టి యందు అంతయును ఆయన కంటికి సుస్పష్టమే. సృష్టి అంతా కూడా ఒకేసారి చూడగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సర్వజ్ఞాని, సమస్తాన్ని కూడా ఒకేసారి చూడగలిగినటువంటి దేవుడు. ఆయన ఉన్నది ఒక చోట, చూచినది ఒక చోట. అందుకనే ఆయన ఎవరు అంటే ఆయన సమస్తాన్ని ఒకేసారి చూడగలిగినటువంటి దేవుడు అని యొక్క ప్రశ్నకు జవాబు మనకి దొరుకుతా ఉంది. యేసయ్య ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, అక్కడ ఎలా మాట్లాడుతున్న వాక్యంలో మనం చూసినట్లయితే జరగబోయే దానిని ముందుగానే చెప్పేస్తూ ఉన్నాడు. అక్కడ ఊరుంది, ఆ ఊరిలో ఏముంది? గాడిద ఉంది. ఆ గాడిద ఎలా ఉంది? కట్టబడి ఉంది. చూసారా, జరగబోయే దానిని ముందుగానే యేసయ్య మనకి తెలియజేస్తున్నాడు. మనమైతే ఏం చేస్తాం? నిన్నేం జరిగింది, నిన్నేం భోంచేశావు, నిన్నెవరిని కలుసుకున్నావు, నిన్నెవరితో మాట్లాడావు, నిన్నెవరెవరితో ఏమేం మాట్లాడావు అన్నీ కూడా మనం చెప్పగలం. కానీ రేపేం జరుగుతుంది, రేపేం జరుగుతుంది, నువ్వెవరిని కలుసుకుంటావు, ఎవరితో ఏం మాట్లాడతావు నీకు తెలుసా? తెలియదు. కానీ యేసయ్య రేపటి రోజుని కూడా ఈ రోజులాగానే ఆయన చూడగలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నిటినీ కూడా ఆయన ముందుగానే మనకి తెలియజేసేటువంటి దేవుడు. యేసు ఎవరు అంటే ఆ ప్రశ్నకు సమాధానం ఏంటమ్మా? ఆయన సర్వజ్ఞాని, సమస్త మొత్తాన్ని కూడా ఒకేసారి చూడగలిగినటువంటి, సుస్పష్టముగా చూడగలిగినటువంటి దేవుడు. మార్కు శుభవార్త 14వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆయన ఇద్దరు శిష్యులను పంపిస్తూ, మీరు పట్టణంలోనికి వెళ్ళండి, అచ్చట కడవతో నీటిని తీసుకొని వెళ్లే వ్యక్తి ఒక ఆయన మీకు కనబడతాడు. జరగబోయేది చెప్తున్నాడు ఆయన. జరిగిన విషయాలు ఎవరైనా చెప్తారు. 2000 సంవత్సరంలో భూమి అంతా కూడా అంతమైపోతుంది, రాకడ వచ్చేస్తుందని అనేక మంది మరి పాస్టర్లు వీళ్ళందరూ కూడా చెప్పారు. అంతమైపోయిందా? అంతమైపోయిందమ్మా. మీరు ఇంకా బాగా జ్ఞాపకం చేసుకోవాలంటే మన దగ్గరికి వాళ్ళు వస్తారు. ఏం చెప్తారు? మన దగ్గరికి వస్తారు బుడబక్కలోడు, అవునా? ఇంకోడెవడు? సోది చెప్పేవాడు. ఆడేం చెప్తాడు? సోది చెప్తాను రామ్మా, సోది చెప్తాను రామ్మంట. అందులోనే ఉంది ఏంటిది? అది సోది. ఇంకోటి వస్తాడు, ఎవడాడు? జాతకాలు చెప్పేవాడు వస్తాడు. రామ్మా, చిలకమ్మ, ఒక కార్డు తీయమ్మా, ఈయన భవిష్యత్తు ఏంటో ఆడి భవిష్యత్తు ఆడికి సరిలేదు. మన భవిష్యత్తుని చెప్తాడు. కార్డు తీస్తాడు, కార్డు తీసి అందులోంచి మన భవిష్యత్తుని చెప్తాడంట. ఈ సృష్టిలో రేపేం జరగబోతుందో ఎవరు కూడా చెప్పలేరు. మనం ప్రార్థనకు బయలుదేరాం కదా, బయలుదేరినప్పుడు అంతా బాగానే ఉంది వాతావరణం. ఇక్కడికి వచ్చేసరికి కరెంట్ పోయింది, పోతుంది ప్రార్థనలని మీకు తెలుసా? తెలీదు. జరగబోయేది మనకి తెలియదు. కానీ యేసయ్య జరగబోయేది చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఆయన సర్వజ్ఞాని అని ప్రశ్నకు సమాధానం మన బైబిల్ గ్రంథం నుంచే దొరుకుతా ఉంది. మీరు ఆ పట్టణము వెళ్ళండి. ఆ పట్టణం వెళితే ఎవరు కనపడతాడంట? కడవతో నీళ్లను మోసుకెళ్లేటువంటి ఒక వ్యక్తి మీకు ఎదురవుతాడు. ఆయన ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి ఆయన వెంబడించండి. శిష్యులకు చెప్తున్నాడు ఆయన, వెంబడించండి. ఇది జరిగిందా? జరగబోతుందా? జరగబోతుంది. జరగబోతున్నటువంటి విషయం ఇది. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే జరగబోయేది యేసయ్య ఎలా చెప్తున్నాడో మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క 10వ వచనానికి జవాబు ఇక్కడ మనకు దొరుకుతా ఉంది. బయలుదేరారు ఇద్దరు శిష్యులు కూడా, మీరు బయలుదేరి వెళ్ళండి. నీళ్లు మోసుకుంటూ, ఒక కడవతో కుండతో నీళ్లు మోసుకుంటూ ఒక వ్యక్తి మీకు ఎదురవుతాడు. ఆ వ్యక్తిని మీరు వెంబడించండి. ఆ వ్యక్తి ఏ ఇంటికి వెళతాడో ఆ ఇంటికి మీరు వెళ్ళండి. వెళ్ళి ఆ యజమానుని కలుసుకోండి.
కలుసుకుని, అయ్యా నా ప్రభు చదవమా, నా శిష్యులతో పాస్కా భోజనము భుజింపవలసినటువంటి అతిథిశాలి ఎక్కడ అని మీరు అడగండి. మా గురువు అడుగుచున్నాడని మీరు చెప్పండి. అప్పుడు అతడు మేడపై సిద్ధపడినటువంటి ఒక గదిని మీకు చూపిస్తాడు. అందులో మనకు పాస్కా భోజనమును సిద్ధపరుపుడని శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు పాస్కా భోజనమును సిద్ధం చేస్తూ ముందు శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్తే నిజంగా ఆ ఊరు వచ్చినప్పుడు కొండపావలూరు రావాలి, లేదా పురుషోత్తపట్నం ఏదైనా ఒక ఊరు రావాలి. కొత్త వ్యక్తి ఎక్కడో గన్నవరంలో ఉండి ఫోన్ చేశారనుకోండి, కొండపావలూరు మన చర్చి దగ్గరికి రావాలి. అయ్యా దారేట్ అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తాం మనం? కోనాయ చెరువు మీదుగా పురుషోత్తపట్నం వచ్చి అక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంది, ఆ బొమ్మ పక్క నుంచి ఎడం వైపుకి తిరగండి, అక్కడ మనకి చర్చి కనబడుతుంది అని చెప్తాం. లొకేషన్ పెడతాం, చెప్తాం. ఆయన బయలుదేరి వచ్చేస్తాడు. ఎక్కడికి వచ్చేస్తాడు? అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఎటు వెళ్ళాలని ఆయన చూస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఆయన వచ్చేసరికి అంబేద్కర్ అక్కడే ఉంటాడా వెళ్ళిపోతాడా? అంబేద్కర్ అక్కడే ఉంటాడా వెళ్ళిపోతాడా? మనం ఎవరైనా ఏమికైనా చెప్తామంటే స్థిరముగా ఉండేటువంటి గుర్తుల్ని మనం చెబుతాం. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు? కడవతో నీళ్లు మోసుకెళ్లేటువంటి ఒక వ్యక్తి మీకు ఎదురవుతాడు. ఈయన వచ్చేసరికి ఆయన ఉంటాడా? ఈ శిష్యులు వెళ్ళేసరికి నీళ్లు మోసుకెళ్లేటువంటి ఆయన ఉంటాడమ్మా? అంబేద్కర్ అయితే అక్కడే ఉంటాడు, పగలైనా రాత్రి అయినా అక్కడే ఉంటాడు. మనం చెప్పేటువంటి గుర్తు అదే. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు? కడవతో నీళ్లు మోసుకెళ్లేటువంటి ఒక వ్యక్తి మీకు ఎదురవుతాడు అంటే శిష్యులు వెళ్ళేసరికి ఆ వ్యక్తి కరెక్ట్ గా అదే సమయానికి అక్కడ అది ప్రభు ముందుగానే చూసి ఉన్నాడు. సర్వజ్ఞాని, సర్వ సృష్టిని ఒకేసారి చూసేటువంటి దేవుడు ఆయన అక్కడ ఎదురయ్యాడు. ఎదురైన తర్వాత ఏం చేయమన్నాడు? ఆయనను వెంబడించమన్నాడు. ఆయన ఏం పలకరించమనలేదు, మాట్లాడమనలా. ఆయన ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి వెళ్ళమన్నాడు. సిద్ధపాటు చూడండి ఎలా జరుగుతుంది. జరగబోయేది ఆయన చెప్తున్నాడు. వెళ్ళారు, ఆ ఇంటికి వెళ్ళారు, యజమాని అడిగారు. యజమాని అడిగితే ఏం చెప్పారు? అయ్యా మీకోసము ఇదిగో పైన మేడ గది మీద ఒక గదిని నేను సిద్ధం చేసి ఉన్నాను, నీ గురువుతో వచ్చి ఇక్కడ పాస్కా భోజనం మీరు భుజించండి అని చెప్పి ఆయన చెప్పినట్లు ఇక్కడ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఇక్కడ ఎలా మాట్లాడుతూ ఉన్నారు? రేపు జరగబోయేదాన్ని ఆయన ముందుగానే మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన భూత భవిష్యత్తు వర్తమానాలని అన్నిటినీ కూడా ఒకేసారి చూడగలిగినటువంటి దేవుడు. నిన్ను గురించి నా గురించి కూడా రేపు ఏం జరగబోతుందో, మన జీవితంలో ఏం జరగబోతుందో మనల్ని ఆయన స్పష్టంగా చూస్తున్నారని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఎలాంటి సమయంలోనే యోహాను శుభవార్తలో ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 1 నుంచి 42 వచనాలు చూసినట్లయితే అక్కడ ఎవరున్నారమ్మా? సమరియా స్త్రీ ఉంది. యేసయ్య దగ్గరికి వచ్చింది. అక్కడ వచ్చి యేసయ్యతో మాట్లాడుతూ ఉంది. అప్పుడు ఆమె ఒక భక్తి పరులాగా, ఒక విశ్వాసులాగా చక్కగా ముసుగేసుకుని ఆయనతో చక్కగా మాట్లాడుతూ ఉంది. ఆమె చెప్పేటువంటి మాటలను బట్టి ఈమె చాలా భక్తి పరురాలు, చాలా విశ్వాసురాలు అని మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య ఆమె చెబుతుంది, అయా మేము మా దేవుల్ని, మా పితరులు దేవుణ్ణి ఆరాధించినటువంటి స్థలం ఇదే. ఇదిగో యాకోబు గారు ఈ బావిని మాకు తవ్వించిచ్చారు, ఇదిగో ఆ నీటినే మేము వాడుతూ ఉన్నామని భక్తి విశ్వాసాలకు సంబంధించినటువంటి మాటలు యేసయ్యతో మాట్లాడుతూ ఉంది. కానీ యేసయ్యకు తెలుసు ఆమె అంతరంగం ఎలా ఉందో. యేసయ్యకు తెలుసు. మనం బాహ్య రూపమే చూస్తాం, కానీ యేసయ్య ఏం చూస్తాడమ్మా? అంతరంగాన్ని పరిశీలిస్తాడు. యేసయ్య ఏం చెప్పాడు అక్కడ వచనంలో చూడమ్మా, 18వ వచనంలో చదువు. 18వ వచనం. నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి కూడా నీ యొక్క భర్త కాదు. అయా నువ్వు యథార్థమే చెప్పితివి అని ఆమె ఏం చేసిందమ్మా? యేసు దగ్గర ఆ మాట చెప్పింది. 29వ వచనం చదువు. 29వ వచనం. ఒక మనుష్యుడు నేను చేసినవన్నీ చెప్పాడు, వచ్చి చూడు ఆయన క్రీస్తేమో అని చెప్పింది. ఏమంది ఆమె? ఎవరికి చెప్పింది? అక్కడ జనం ఎవరు లేరుగా,
ఊర్లోకి వెళ్ళిపోయింది వెంటనే. అయ్యా నేను ఒక మనిషిని చూశాను, ఆ మనిషి ఎలాంటి వాడంటే ఇందాక చదివిన వాక్యానికి మనకు జవాబిదే. ఆయన ఎలాంటి వాడు? జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది నా గురించి, నా జీవితం గురించి మొత్తం చెప్పేశాడయ్యా. ఒకవేళ ఈయన క్రీస్తేమో, మీరు వచ్చి చూడండి, నేను చూశాను ఆయన్ని, మీరు కూడా వచ్చి చూడండి, ఆయన క్రీస్తేమో. ఈయనే నా ప్రభువు, ఆయనే క్రీస్తు ప్రభువు, ఆయనే నా ప్రభువు, ఆయనే క్రీస్తు ప్రభువు. ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, మారడు నా యేసయ్య ఎప్పటికీ, మరువడు నా యేసయ్య ఎప్పటికీ. ఆయనే నా ప్రభువు, ఆయనే క్రీస్తు ప్రభువు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆ స్త్రీ యొక్క జీవితాన్ని ఆయన ముందుగానే, జరిగిన దాన్ని, జరగబోయేదాన్ని ఆయన ముందుగానే తెలియచేశాడు. ఆ మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఎవరు అనేటువంటి ప్రశ్నకు జవాబు, ఎవరైనా ఆయన సర్వజ్ఞాని, క్రీస్తు ప్రభు అని వాక్యం మనకి తెలియజేస్తామంది. ఇంకొకటి మనం ధ్యానం చేద్దాం. కీర్తనాకారుడు 139వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఒకసారి చూద్దాం. కీర్తనలు చూడమ్మా, కీర్తనలు 139. ప్రభు నీవు నన్ను పరిశీలించి చూసితివి, నేను కూర్చుండుట లేచుట మీకు తెలియను. నువ్వు దూరముగా నుండి నా ఆలోచనలు గుర్తుపడతావు. నేను నడుచుటను పరుండి ఉండటను నువ్వు గమనిస్తావు. నా కార్యములల్లా నీకు తెలియను. నా నోట మాట రాకమునుపే నేనేమి చెప్పుదును నీవు ఎరుగుదువు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన ఏమంటున్నారు వాక్యంలో చూడండి, నువ్వు ఏంటమ్మా, నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు పరుండుట, నడుచుట, అన్ని కూడా యేసయ్యకు తెలుసు అంట. అన్ని కూడా ఆయనకు తెలుసు. నువ్వేం మాట్లాడతావో, నీ నోటిలో నుంచి నీ మాట రాకముందే నువ్వేం మాట్లాడతావు కూడా ఆయనకు తెలుసంట. చూడండి, అందుకనే గాడిద ఎక్కడుందో ఇక్కడుండి ఆయన చెప్పాడు. సమరయ స్త్రీకి అక్కడికి రాగానే ఆయన ఏం చేశాడమ్మా, తన జీవితాన్ని చెప్పేశాడు. అలాగే ఒక వ్యక్తి నీళ్లు మోసుకునేటువంటి వ్యక్తి అక్కడ ఉంటాడు, ఆయన కలుసుకోండి అని ముందుగానే ఆయన భవిష్యత్తు జీవితాన్ని కూడా, రేపేం జరగబోతుంది అనేది కూడా ముందుగానే ఆయన చూడగలిగినటువంటి దేవుడు. రేపటి దినాన్ని ఈ రోజులాగానైనా చూడగలిగినటువంటి దేవుడు మన యేసయ్య. వాక్యం మనకి బోధిస్తుంది. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన ఎవరు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము, మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 24వ వచనం. అంతటా కపర్నాము చేరినప్పుడు దేవాలయపు పన్నులు వసూలు చేసేటువంటి వారు పేతురు గారి దగ్గరికి వచ్చారు. మీ గురువు పన్ను చెల్లింపడా అని ప్రశ్నింపగా, చెల్లించును. ఏం పన్ను కట్టాలంటమ్మా? దేవాలయపు పన్ను. మీరు ఇంటి పన్ను కడుతున్నారా? ఎవరు వస్తారు ఇంటి పన్ను కట్టమని? వచ్చినప్పుడు నువ్వేం చెప్తావు? అమ్మా రేపు కడతా. ఇంకేం చెప్తావు? మా ఆయన లేడమ్మా, వచ్చిన తర్వాత చెప్పి కడతామంటాం. అవునా? ఇప్పుడు దేవాలయపు పన్ను కట్టమని ఎవరు వచ్చారు ఇక్కడికి? ఆ పన్నులు కట్టించుకునేటువంటి వారు వచ్చారు. ఎవరు కనపడ్డారు అక్కడ? ఎవరున్నారు అక్కడ? పేతురు గారు ఉన్నారు. అవునా? పేతురు గారు, అయ్యా నీ గురువు దేవాలయం యొక్క పన్ను కట్టడా అని అడిగారు. అడిగితే పేతురు ఏమన్నాడు? అయ్యా మేము కట్టేస్తామయ్యా, దేవాలయం పన్నుని మేము కట్టేస్తామన్నాడు. మరి ఈ విషయం ఎవరికి చెప్పాలి? ఇప్పుడు చెప్పాలి కదా. పేతురు గారి దగ్గర డబ్బులు లేవేమో, పన్ను కట్టమని వాళ్ళు వచ్చారు. అప్పుడు పేతురు గారు టెన్షన్ పడుతున్నాడు. ఎలా కట్టాలి ఈ పన్ను? ఏం చేయాలి?
మరి ప్రభువుని అడుగుదామా లేదా ఇంకెవరినన్నా అడుగుదామా అనే ఒక ఆలోచన చేశాడేమో. టెన్షన్ పడుతున్నాడు. మనం కూడా పిల్లల ఫీజులు కట్టాలన్నా, ఇంకోటి ఏదన్నా కట్టాలన్నా, బస్ ఫీజులు కట్టాలన్నా ఏం చేస్తాం మనం? ఎలా కట్టాలి, లాస్ట్ డేట్ వచ్చేస్తుంది, ఇవాళ రేపు ఏంటి అని మనము కొంచెం ఆందోళనకు గురవుతామా? అలాగే పేతురు గారు కూడా ఆందోళన పడినప్పుడు వీడొచ్చో పన్ను కట్టమంటున్నారు. ఎలా? తన మనసులో ఉన్నటువంటి ఆందోళనను, తన మనసులో ఉన్నటువంటి ఆలోచనను, తన మనసులో ఉన్నట్టు ఎలా కట్టాలి ఈ పన్ను, డబ్బులు లేవు కదా, ఎలా కట్టాలని ఆలోచన చేస్తున్నాడు. ఈ ఆలోచన ఎవరు గమనించారు? యేసయ్య గమనించాడు. పేతురు ఇట్రా, ఇందటి వాక్యంలో ఏముందమ్మా? నీ తలంపులను, నీ ఆలోచనలను నేను ముందుగానే ఎరిగి ఉన్నాను. నువ్వు నడుచుట, నువ్వు కూర్చుండుట, నువ్వు పరుండుట నాకు తెలుసు. నీ నోట నుండి ఏం మాట్లాడతావో, నీ నోట నుంచి మాట రాకమునుపే నేను అది ఎరిగి ఉన్నానంటున్నాడు దేవుడు. కాబట్టి పేతురు గారు ఇక్కడ టెన్షన్ పడుతున్నాడు. దాన్ని ఎవరు గమనించారమ్మా? యేసయ్య చూశాడు. పిలిచాడు ఆయన్ని. పేతురు ఇట్రా, ఆందోళన పడొద్దు, నువ్వు వెంటనే బయలుదేరు. ఎక్కడికి వెళ్ళాలి? గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళు. తర్వాత వచ్చిన వాళ్ళదే కదా, గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళు. వెళ్తూ ఏం తీసుకెళ్ళు? గాలం తీసుకెళ్ళు. వెళ్తూ ఏం తీసుకెళ్ళాలి? గాలం తీసుకెళ్ళు. గాలమేయి, అందులో నీకు చేప పడుతుంది. ఆ చేపను నెమ్మదిగా బయటికి లాగు. బయటికి లాగిన తర్వాత దాని నోరుని విప్పితే అందులో ఏముంటాయి? నాణేలు ఉంటాయి. అవి తీసి నీకు నాకు పన్ను కట్టే అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చేప నోటిలో నాణేలు ఉన్నాయని యేసయ్యకి ఎలా తెలుసు? చేప ఎక్కడుంది? నీటిలో ఉంది. యేసయ్య ఎక్కడ ఉన్నాడు? కపర్నాములో ఉన్నాడు. అక్కడ దేవాలయం దగ్గర ఉన్నాడు, అంతే కదా. భూమి మీద ఆయన ఉన్నాడు. నీటిలో ఏముందమ్మా? చేప ఉంది. చేప నోటిలో ఏముంది? యేసయ్యకి ఎలా తెలుసు? చూసారా? సమస్తమును కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయనే సర్వజ్ఞాని. సమస్తాన్ని కూడా ఒకేసారి, ప్రపంచాన్ని, సృష్టిని అంతటిని కూడా ఒకేసారి చూడగలిగినటువంటి సర్వజ్ఞుడై ఉన్నాడని మన దేవుడు ఈరోజు 10వ వచనానికి జవాబు తెలియజేస్తా ఉంది. అయితే చేప నోట్లో డబ్బులు ఎట్లా వెళ్ళినాయి అసలు? ఈ ప్రశ్న మనకు రావట్లేదా? చేప నోట్లోకి డబ్బులు ఎలా వెళ్ళినాయమ్మా? నాణ్యం ఎక్కడ దానికి మింగటానికి? జనాలు వేసి ఉంటారా? అదే, జనాలు వేశారు. ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు కూడా పెద్ద పెద్ద నదుల్లో ఏం చేస్తారమ్మా? జలదేవత, దానికి పేరేంటమ్మా? జలదేవత. కొన్ని డబ్బులు ఆ మొక్కుకుని ఆ నీళ్ళలో వేస్తే కొంత పుణ్యం వస్తుందని కొంతమంది వేస్తారు. నాణ్యాలు డబ్బులని వేస్తూ ఉంటారు. వేసినప్పుడు ఆ డబ్బులు ఆ నీళ్ళలో పడిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాయి? అడుక్కి వెళ్ళిపోతాయి. చేపల దగ్గరికి వెళ్ళవు, అడుక్కి వెళ్ళిపోతాయి అనా. అలాగే ఆనాటి కాలంలో కూడా ఆ నాణ్యాలు వేశారు. ఈనాటి కాలంలో కూడా డబ్బులు వేసేటువంటి ఆచారం ఉంది. అలా వేసినటువంటి నాణ్యం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చేప ఇదేదో మెరుస్తుందని చెప్పి మింగేసిన తర్వాత నోట్లోకి వెళ్ళిపోతే ఎలా అనిపించింది? దానికి గట్టిగా ఉంది. ఓహో, ఇది తినేటువంటి ఆహారమో కాదు అని చెప్పి బయటకు కక్కలేక, లోపలికి మింగలేక ఎక్కడ ఉండిపోయిందమ్మా? నోట్లో. అదే సమయంలో యేసయ్య దానిని చూశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి యేసయ్య చూడనటువంటి ప్రదేశం ఏదన్నా ఉందా? లేదు. మనం 4 వాక్యాలు కూడా ధ్యానం చేశాము. 4 వాక్యాల్లో ఆయన ఏది కూడా వెళ్ళి ప్రత్యక్షంగా చూడలేదు, కానీ జరగబోయేదాన్ని ముందుగానే ఆయన చెప్పాడు. పేతురు తీశాడు నాణ్యాల్ని, సంతోషంగా ఆయనకి ఆ పన్ను కట్టేసి ఆయన ఏం చేశాడమ్మా? ఎంతో, ప్రభువా జరగబోయేదాన్ని నువ్వు ఎంత గొప్పగా నాకు వివరించావు. చూసారా వాక్యంలో మనం చూస్తాం. అందుకనే మన జీవితంలో కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మన జీవితం గురించి, మన భవిష్యత్తు గురించి ఒక ప్రణాళిక ఉంది. మన బిడ్డల గురించి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, దేవుని యొక్క చిత్తం ప్రకారం మనం జీవించినట్లయితే జరగబోయేటువంటి విషయాలను నీకు ముందుగానే ఆయన తెలియజేస్తాడు. పేతురు గారికి చెప్పినట్లుగాను, ఆ సమరయ స్త్రీకి చెప్పినట్లుగాను, అదిగో ఆ శిష్యులను గాడిద తోలికి రండి అని చెప్పినట్లుగా ఆయన ఏం చేస్తాడమ్మా? జరగబోయేటువంటి విషయాలను నీకు ముందుగానే ఆయన తెలియజేస్తాడని యొక్క లేఖనాలు మనకి బోధిస్తున్నాయి. ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానం చేసి ముగించుకుందాం. చూడండి, యోహాను శుభవార్త
1వ అధ్యాయము 43వ వచనం చూద్దాం. మరునాడు యేసు గలిలయ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. ఫిలిప్పును కనుగొని అతనితో నన్ను అనుసరింపుము అని అడిగాడు. అయ్యా, నేను గలిలయ వెళ్తూ ఉన్నాను, నువ్వు నాతో పాటు రాయ్యా, నన్ను అనుసరింపు అన్నాడు. వచ్చాడా రాలేదా? వచ్చాడు. మనమైతే వస్తామా? ఫాదర్ గారు ఒక పని చెప్పారనుకోండి, ఇప్పుడే వచ్చేస్తాను ఫాదర్ అంటాం. మాస్టర్ ఒక పని చెప్పారనుకోండి, ఇప్పుడే వచ్చేస్తాను. దేనికి? అది మనం చెప్పిన సమాధానం ఏంటిదమ్మా? మనం చెప్పిన సమాధానం ఏం చూపిస్తుంది? యోనాను జ్ఞాపకం చేస్తుంది. దేన్ని చూపిస్తుందమ్మా? యోనాను కూడా ఏం చెప్పాడు? పారిపోయాడు దేవుని నుంచి. మనం కూడా అంతే. ఒక మాట చెప్పినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? తప్పించుకుని నేను రానయ్యాను, ఇప్పుడే వచ్చేస్తాను. వస్తాడో రాడా? వస్తానంటున్నాడు. తప్పించుకుని వెళ్ళిపోతాం. కానీ ఫిలిప్ ఏం చేశాడమ్మా? ఆయనను వెంబడించాడు, యేసయ్యను వెంబడించాడు. తర్వాత వచ్చిన చదువుమా. ఫిలిప్ ఏం చేశాడు? ఆయన ఒక్కడే వెళ్ళొచ్చుగా. యేసు ప్రభు ఫిలిప్ గారిని పిలిచాడు. ఆయన ఒక్కడే వెళ్ళొచ్చుగా. వెళ్తా ఎవరిని తీసుకెళ్ళాడమ్మా? నతానియేలు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను ఎవరిని చూశాను అన్నాడు ఆయన. నజరేతు నివాసిని చూశాను, నేను నజరేతు నివాసకు యేసయ్యను చూశాను, ఇప్పుడే చూశాను ఆయన నాతో మాట్లాడాడయ్యా, నువ్వు కూడా రా అని ఎవరిని పిలిచాడు? నతానియేలుని పిలిచాడు. అప్పుడు నతానియేలు ఏమన్నాడమ్మా? మోషే ధర్మశాస్త్రములో చెప్పబడినటువంటి ఆయనని మేము చూసాం, ఇప్పుడే మేము కలుసుకున్నాం, వెళ్తున్నాం, నువ్వు కూడా రా అని నతానిని పిలిచినప్పుడు నతానియేలు ఏమన్నాడమ్మా? ఏమన్నాడమ్మా? వస్తాను, వెళ్తాను. అక్కడికి వెళ్తే మనకేమన్నా లాభం వస్తుందా? మనం కూడా అదే ఆలోచిస్తూ ఉంటాము. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మనకేమొస్తుంది ఆలోచిస్తాం. నతానియేలు కూడా ఏమంటున్నాడంటే, నజరేతుడైనటువంటి యేసును కలుసుకోవడం ద్వారా నజరేతు నుండి నేనేమన్నా పొందగలనా? ఏదైనా మేలు జరుగుద్దా అని ఆశిస్తూ ఉన్నాడు. ఆశించి సరే అడుగుదాం, ఏదో ఒకటి అడుగుదాం. ఆయన ధర్మశాస్త్రంలో లిఖించబడినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆ యేసయ్యను ఏదైనా అడుగుదామని ఆయన్ని కలుసుకోవటానికి నడుచుకుంటూ వెళుతున్నప్పుడు యేసయ్య దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు ఎవరు చూశారు ఆయన్ని? తర్వాత వచనం. నతానియేలు తన వద్దకు వచ్చుటను యేసయ్య చూచి అతనిని గూర్చి, యేసు ఇదిగో కపటము లేని నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు అని చెప్పాను. ఏం చెప్పేశాడు యేసయ్య? నతానియేలు గురించి చెప్పేశాడు అప్పుడే. కానీ నతానియేలు గురించి యేసయ్య, అయా ఇశ్రాయేలు ప్రజలలో కపటము లేనటువంటి నిజమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి నతానియేలు అన్నాడు. అనేసరికి మాట ఎవరన్నారు? నతానియేలు అన్నాడు. ఇని అప్పుడు ఆయన ఏమంటున్నాడు యేసు ప్రభుతో? మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు? నేను నిన్ను ఎప్పుడు కలుసుకోలేదు కదా, మీరు నన్ను ఎప్పుడు చూడలేదు కదా, నా గురించి మీరు ఎలా మాట్లాడుతూ ఉన్నారు? నా విశ్వాసం గురించి మీరు ఎలా చెప్తూ ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలలో కపటము లేనటువంటి వ్యక్తి అని మీరు ఎలా బోధిస్తున్నారు? నేను కలవలేదు కదా అయ్యా మిమ్మల్ని ఎప్పుడు అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు చూడు యేసయ్య. యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద నిలిచి ఉండట నేను చూచితిని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ చూశాడంటమ్మా? యేసయ్య ఎక్కడ ఉన్నాడు? నతానీయులు ఎక్కడ ఉన్నాడు? ఫిలిప్ ఎక్కడ ఉన్నాడు? చూసారా? చెట్టు కింద ఉండట నేను చూసియే ఉన్నాను. కాబట్టి దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో సమస్తము కూడా యేసయ్య చూడగలిగినటువంటి, ఆయన సమస్త సృష్టిని ఒకేసారి చూడగలిగినటువంటి సర్వజ్ఞాని అయి ఉన్నాడని కీర్తన ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ 10వ వచనంలో మనం అడిగినటువంటి, మనం ఆ రోజు
ప్రభువుని ఊరేగించుతున్నప్పుడు వారికి వచ్చినటువంటి ప్రశ్న, ఈయన ఎవరు? ఇంత కలవరం జరుగుతూ ఉందని వారు అనుకున్న దానికి ప్రశ్నకు జవాబు, ఈయనెవరమ్మా? యేసయ్య సర్వజ్ఞాని అయి ఉన్నాడు. సమస్తాన్ని కూడా ఆయన చూడగలిగినటువంటి దేవుడని ఈరోజు ఈ యొక్క లేఖనాలు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. చెప్తారా మరి? ఓకే. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క ఒలీవ కొండ నుంచి యెరూషలేముకి వస్తున్నటువంటి యేసయ్య ఎవరు? ఆనాటి ప్రజలకు వచ్చిన ప్రశ్న మనకి వచ్చింది కాబట్టి దానికి తగినటువంటి సమాధానము ఈ యొక్క గ్రంథం ద్వారా మనము తెలుసుకొని ఉన్నాం. కాబట్టి ఆయన మన భవిష్యత్ ప్రణాళికనంతా కూడా తీర్చిదిద్దేటువంటి దేవుడు కాబట్టి ఆయన ఆజ్ఞల ప్రకారము ఆయన చిత్తానికి లోబడి మనం జీవించడం ద్వారా మన భవిష్యత్తునంతా కూడా ఆయన తీర్చిదిద్దగల దేవుడని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేశాడు. ఆ విధంగా జీవించడానికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.